పీపీపీ అన్ని ప్రైవేట్కి పంచిపెట్టే అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో ప్రతిదీ పీపీపీ మోడల్లో చేయాలి అనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది అనేటువంటిది. మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఆర్టీసీ ప్రైవేటైజేషను, ఆ తర్వాత ఈ రిసార్ట్స్ పేరుతో, అలాగే బీచ్ షాక్స్ అని ఈ మధ్యన అవి, తర్వాత ఇలా చాలా అన్నీ కూడా, రామాయపట్నం పోర్ట్ ఇప్పుడు తాజాగా దాన్ని కూడా ప్రైవేటైజ్ చేయాలి అనేటువంటి ఇది. సో ఫస్ట్ మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే సార్ మనం చూసాం చాలా పెద్ద ఎత్తున అప్పుడు వైసీపీ ఉద్యమం కూడా చేయటం జరిగింది, కోటి సంతకాల సేకరణ అవన్నీ కూడా చేయటం జరిగింది. అయితే అది ప్రైవేటుకి ఇస్తే కనుక ఎవరైనా టెండర్లకు వస్తే మేము ఖచ్చితంగా అధికారంలోకి వచ్చాక రద్దు చేస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్లే చేయండి. 1923 నుంచి 2019 వరకు అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చేదాకా మన రాష్ట్రంలో ఎన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయో తెలుసా? 12 అన్ని కలిపి. 2019కి చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. అప్పటికే కనీసం ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా తీసుకొచ్చాడా? ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా కట్టాడా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కనీసం ఆలోచన అయినా చేశాడని అడుగుతా ఉన్నా. అదే మా ప్రభుత్వం. 2019లో మా ప్రభుత్వం వచ్చింది. కేవలం 5 సంవత్సరాల అతి కొద్ది కాలంలోనే మా ప్రభుత్వ హయాంలో ప్రతి జిల్లాకు ఓ గవర్నమెంట్ కాలేజీని తీసుకురావాలని, ఒక టీచింగ్ హాస్పిటల్ తీసుకొని రావాలని, ఓ మెడికల్ కాలేజ్ను అక్కడ పెట్టాలని, ప్రతి జిల్లాను విస్తరింపజేసినాం. 26 జిల్లాలు చేసినాం. చేసిన ఆ 26 జిల్లాలలో ప్రతి జిల్లాలోనూ కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అక్కడ ఉండాలి అని. ఎప్పుడైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎప్పుడైతే ఆ జిల్లాలో వస్తుందో అప్పుడు ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తో పాటు టీచింగ్ హాస్పిటల్ కూడా అక్కడ ఉంటుంది, పార్ట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ కింద. ఎప్పుడైతే ఒక టీచింగ్ హాస్పిటల్ ఎప్పుడైతే పార్ట్ ఆఫ్ ద మెడికల్ కాలేజ్ కింద జిల్లాలో అవైలబుల్ గా ఉంటుందో, దట్ మీన్స్ ఇట్స్ ఎ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విచ్ ఇస్ మేడ్ అవైలబుల్ దేర్. అంటే అక్కడ ఆ జిల్లాలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ అందుబాటులోకి వస్తుంది. ఈ మెడికల్ కాలేజ్ ఒక హబ్ గా ఆపరేట్ చేస్తుంది ఆ జిల్లాలో. ఇది ఆ జిల్లాలో ఉన్న ఏరియా హాస్పిటల్స్ కు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిహెచ్సిలకు, పిహెచ్సిలకు, విలేజ్ క్లినిక్స్ కు వార్నింగ్ ఇవ్వటం కూడా జరిగింది. మేమంటూ వస్తే కనుక టెండర్లు రద్దు చేస్తాం అని. అసలు అది కాదు. ఇప్పుడు కూడా నిన్న కూడా మనం కొన్ని వేరే అంశాలు డిస్కస్ చేసాము. ఒక మంచి స్కీమ్ అనేది, ప్రజా సంక్షేమంతో ఒక స్కీమ్ అనేది పెడితే తదనంతరం వచ్చే ప్రభుత్వాలు ఆ లెగసీని కూడా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ ఏమైందంటే ప్రతి పాలనా వ్యవహారాల్లో, డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో ప్రతిదీ కూడా పొలిటికల్ వెంజెన్సు, పొలిటికల్ వెండెట్ట, పొలిటికల్ ప్రిజుడీస్ అనే పేరుతో గత ప్రభుత్వం ఆ పని చేసింది కాబట్టి ఇప్పుడు ఇది చేయడానికి లేదు, వాళ్ళు అది చేశారు కాబట్టి దీన్ని తిరగబడదాం, ఈ రకమైనటువంటి పరిస్థితి. కానీ మధ్యలో రాష్ట్ర అభివృద్ధి ఏమైపోతూ ఉంది, ఎందుకు రాష్ట్ర ప్రజలను ఈ విధంగా రకరకాలుగా అనేక ఇబ్బందులు పెడుతున్నారు. ఒకప్పుడు మనకి తెలుసు కదా, తాకట్టులో భారత్ అనేటువంటి పుస్తకం ఎంత పెద్ద సంచలనం సృష్టించింది. ఆ విధంగా అసలు తాకట్టు అయితే పర్వాలేదు, ఇప్పుడు ఏకంగా ఏంటంటే అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ అనే పరిస్థితి వినిపిస్తుందని చెప్పి చాలామంది కూడా ఆందోళన చెందేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే అభివృద్ధి అంటే ఏంటి? అసలు అభివృద్ధి పేరుతో ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు సంస్థలకి అప్పగిస్తే దాన్ని నిజంగా అభివృద్ధి అని చెప్పి అనాలా? ఒకవైపు ఏమో చూస్తే పోర్టులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి, మరొక వైపు చూస్తేనేమో ఆర్టీసీ స్థలాలు, కోట్ల విలువ చేసేటువంటి ఆర్టీసీ స్థలాలు అవి ప్రైవేటు వ్యక్తులకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. సరే, ఇప్పుడే చూస్తాం మెడికల్ కాలేజీలన్నీ కూడా పీపీపీ బాట పట్టించాలని చెప్పని. ఇవన్నీ చాలదన్నట్టు ఏంటంటే ఇప్పుడు పర్యాటక ప్రాంతాలు కూడా ప్రైవేటు నిర్వహణలోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అంటే ఇలా ఒక్కొక్క ప్రజల ఆస్తుల్ని ప్రభుత్వ నియంత్రణ నుంచి పూర్తిగా దూరం చేసేసి కొత్త పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టినట్టయితే రేపటి తరానికి అసలు మిగిలేది ఏంటి? ఇది మనం ఇవాళ చాలా సీరియస్గా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఆలోచించాల్సిన ప్రశ్న. మనకెందుకులే అనుకుంటే చాలా ప్రమాదం. భవిష్యత్తు ఏమైపోతుంది? రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయని కదా ఒకవైపు చెప్తా ఉన్నారు. భారీ పెట్టుబడులు వస్తున్నాయి, సంపద సృష్టిస్తున్నాం, డబుల్ ఇంజిన్ సర్కారు స్పీడ్గా దూసుకెళ్ళిపోతూ ఉంది అని చెప్పని అంటూ ఉంటే, మరి భారీ పెట్టుబడులు వచ్చేటట్టయితే మీరు కారు చౌక మా ఇష్టం 99 పైసలకు కాదు మేము ఇస్తాం, మీరెవరు అడగడానికి అని చెప్పని ఇట్లా మాట్లాడేటువంటి పరిస్థితి చూసి కేవలం
ఆస్తుల్ని, ప్రజల యొక్క ఆస్తుల్ని కొద్ది మంది చేతుల్లో సంపదనంతా కూడా పెట్టినట్టయితే ఆ సమానత్వం అనేది ఎక్కడ ఉంటుంది? దేనికోసం ఈ ప్రజాస్వామ్యాన్ని మనం సృష్టించుకున్నాం? ప్రజల ఆస్తులు, ప్రజల భవిష్యత్తు, ఇవి కదా మనం కాపాడుకోవాల్సింది. ఒకప్పుడు అసలు మనం కొంచెం మూలాలకు వెళ్తాం. కొద్దిగా మూలాలకు వెళ్ళినట్టయితే ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి వచ్చింది. ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం చేసుకోవడానికి వచ్చి మెల్లిగా ఇక్కడ ఆస్తులన్నిటిని కూడా కబళించేసే పరిస్థితి. అక్కడి నుంచి ఇదేదో బాగానే ఉందని చెప్పి బ్రిటిషర్స్ వచ్చారు. నిజానికి బ్రిటిష్ కొంతమంది ఏం చెప్తారు, వారి పరిపాలన మరి ఎంత అధ్వానంగా, ఫ్లైఓవర్లోనూ బ్రిడ్జిలు కడతామంటే పూర్తి అవ్వకముందే కుంగిపోతా ఉన్నటువంటి పరిస్థితి. పెద్ద పెద్ద రాజధాని, ప్రపంచ రాజధానులు కడుతున్నామని చెప్తున్నారు. కానీ ఈరోజు బ్రిటిషర్స్ కట్టిన చాలా కట్టడాలు, రాజమండ్రిలో ఉన్న దీంతో సహా, బ్రిడ్జ్తో సహా అసలు అక్కడ చలనం లేదు. కానీ ఎందుకు భారతీయులు వాళ్ళని మాకు అక్కర్లేదు ఈ పరిపాలన అన్నారంటే, స్వేచ్ఛ, స్వాతంత్రం, మన దేశం, మన పాలన, అది కదా, అది ది స్పిరిట్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇది. కాబట్టి స్వాతంత్రోద్యమ పోరు అనేది దేనికి వచ్చిందంటే దానికోసం. అలాంటిది తిరిగి మళ్ళీ ఇంకొక రూపంలో ఆంధ్రప్రదేశ్లో ఈ ఆస్తులన్నిటినీ కూడా కొద్దిమంది ప్రైవేటు పెట్టుబడిదారులకు వెళుతూ ఉంటే, ఒకవైపు ఎందుకు మనం చూసాం, మనం ప్రజా రాజధాని అని చెప్పని మీరు రావడానికి వీల్లేదు, వస్తే మీ సంగతి చూస్తామని చెప్పంటే, అందరికీ కానీ రాజధాని, కొందరికే పరిమితమైన రాజధాని, ప్రజా రాజధాని ఎలా అవుతుంది? సరే, అదే వదిలేస్తే ఉద్యోగాలు, విద్య, వైద్యం, రవాణా ఇవన్నీ కూడా ఏమైపోతున్నాయి? ఆర్టీసీ గురించి మనం చాలా రోజుల నుంచి రామాయపట్నం పోర్టుకు వద్దాం. ఫస్ట్ పాయింట్, ఈ రామాయపట్నం పోర్టు అనేటువంటిది మొదటి అంశంగా తీసుకుంటే, పోర్టు నిర్వహణ అనేటువంటిది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పెట్టినట్లయితే, ప్రైవేటు భాగస్వామ్యం ఉన్నట్లయితే, అక్కడ పనిచేసేటువంటి వాళ్ళ పెత్తందారుల మీద అసలు అనేక ప్రపంచంలో, అటు అమెరికాలో పోరాటం కావచ్చు, భారతదేశంలో కాదు, అనేక కంపెనీల్లో పోరాటాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయండి? పెట్టుబడిదారి యొక్క పెత్తందారి పోకడలకు వ్యతిరేకంగా కదా వచ్చింది. మరి దానికోసమే కదా ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంది. పోర్ట్ అంటే సాధారణ వ్యాపార సంస్థ కాదు, అది రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి, ఎగుమతులకి, ఉపాధికి, ప్రభుత్వ ఆదాయానికి, ఇన్ని రకాల విషయాలకు సంబంధించినటువంటిది. అంటే అక్కడ ఇది ఒక వ్యూహాత్మకమైనటువంటి ప్రజా ఆస్తి. ఈ ప్రజా ఆస్తిని తీసుకెళ్ళి ప్రైవేటు పెట్టుబడి పెట్టేసేస్తూ ఉంటే వాళ్ళు వీళ్ళ మీద పెత్తనం చేస్తుంటారు. వీళ్ళ కష్టాన్ని వాళ్ళు దోచుకొని డాలర్ల కింద మార్చుకుంటుంటారు. ఇది ఇక్కడ జరిగేటువంటి తత్వం. దానికోసం అని చెప్పి ఇది పెద్ద అభివృద్ధి బ్రహ్మాండంగా చేసేస్తున్నామని చెప్పానంటే, పెట్టుబడిదారుడికి ఎంత లాభం వస్తూ ఉంది, దాంట్లో నుంచి రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తూ ఉంది, రాష్ట్ర ప్రజా ఆస్తుల నుంచి స్థానికులకు ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి, భూముల మీద ప్రభుత్వ నియంత్రణ ఏ మేరకు ఉంటుంది, ఇవి కదా ఇంపార్టెంట్ పాయింట్స్. సో వీటి గురించి మరి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈ వివరాలు ప్రజల ముందు పెట్టాలి, ముందు ఏదైనా ప్రైవేట్ సంస్థకు అప్పగించేటప్పుడు. అంతే తప్ప అభివృద్ధి అని చెప్పానంటే వాళ్ళకి భజన చేసేటువంటి మీడియా ఆహా ఓహోని స్వర్గాన్ని చూపిస్తారు. వాళ్ళకి అనుకూలమైనటువంటి పని అయితేనేమో దాన్ని గ్లోరిఫై చేస్తారు, లేదు అన్నట్లయితే దాన్ని నెగిటివ్ ఆస్పెక్ట్లో చూపిస్తుంటారు. ఇంకా మళ్ళీ సెకండ్ పాయింట్, ఆర్టీసీకి వద్దాం. ఆర్టీసీకి వచ్చినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఆర్టీసీ అనేటువంటిది ఒక ప్రజా రవాణా సేవా సంస్థ. అది వ్యాపారం కాదు. అది ఖచ్చితంగా ఏ రాష్ట్రంలోనైనా సరే అది డిపోలు కానీ, వాణిజ్య ప్రాంతాల్లో ఉండేటువంటి బంగారం లాంటి భూములు కానీ, ఇవన్నీ కూడా ప్రజలకు సంబంధించినటువంటివి. ఈ ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తుల్ని తర్వాత తద్వారా నష్టాల్లో ఉన్నా సరే ప్రభుత్వం ఎదురిచ్చి దాన్ని నడపాలి. ఎందుకు అంటే అది సంక్షేమ కార్యక్రమం. అది దానికి సంబంధించిన ఉద్యమంలో చేసాం. అంటే దాన్ని తీసుకెళ్ళి ఏదేది ఓపెన్ బిడ్డింగ్ అని చెప్పని పెట్టేసేసి ఈ ఆస్తుల వినియోగం మొత్తం అత్యంత విలువైనటువంటివి తీసుకెళ్ళి ఈ స్థలాలు, గిలాలు ఇవన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులు పెట్టేటువంటి దశాబ్దాల కాలంగా, సుదీర్ఘకాలంగా ఉన్న ప్రభుత్వ ఆస్తులు అవి. ఈ ప్రభుత్వ ఆస్తులన్నిటినీ కూడా దీని మీద యాజమాన్య హక్కు అనేటువంటిది ప్రభుత్వాలకు ఉంటుంది. ప్రభుత్వాలు మారచ్చు, పోవచ్చు, కానీ అది ప్రజల ఆస్తి స్థిరంగా ఉండాలి. అది దీన్ని తీసుకెళ్ళి ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పేస్తారంట. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఇది. దానికోసం ఏంటి, నష్టాల పేరుతోనో లేకపోతే ఆధునీకరణ పేరుతోనో ఇప్పుడు విద్యుత్ బస్సుల పేరు, విద్యుత్ బస్సులు అని చెప్పి అదే చెప్తాను. ఏదో ఒక వంక పెట్టి, అంటే ప్రతి దాంట్లో కూడా పర్సంటేజ్ సిస్టమ్ అనమాట. ప్రతి దాంట్లో కూడా పర్సంటేజ్, నీకెంత నాకెంత, జనాలకి పోతే శటగోపం, ఇది జరుగుతుంది. సో ఆ సంగతి. ఇప్పుడే మనం ఇది కూడా చూసాం, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అని చెప్పారంటే నిన్న కూడా మనం డిస్కస్ చేసాం కదా, ప్రజారోగ్యంకి ఏది ఏమైనా సరే ప్రజారోగ్యం టాప్ ప్రయారిటీగా ఉండాలని పాలించినటువంటి పాలకులు ఈ రాష్ట్రంలో వాళ్ళు భౌతికంగా లేకపోయినా కూడా చిరస్థాయిగా వాళ్ళ పేరు నిలబడిపోయింది. అలాంటిది అసలు ఆరోగ్యశ్రీ సేవలకు నిధులు లేవని చెప్పని మేము ట్రీట్మెంట్ చేయమని వాళ్ళు భీష్మించి కూర్చుంటే వాళ్ళని ఏమీ చేయలేక అయ్యో పేద ప్రజల ప్రాణాలు పోతున్నాయో, వాళ్ళ అనారోగ్యం క్షీణించిపోతూ ఉంది అనేటువంటి ఒక కన్సర్న్ లేకుండా నిర్లిప్తగా, నిర్లజ్జగా, నిస్తేజంగా చూసారా లేదా అన్ని రోజుల పాటు. అంటే పేద ప్రజల పట్ల ఒక కన్సర్న్ లేదు. కానీ కాలేజీలు ఇక్కడ ఇదేంటి, పేద మధ్యతరగతి విద్యార్థులు తక్కువ ఖర్చుతో వైద్య విద్య కనుక అభ్యసించినట్టయితే గ్రామీణ ప్రాంతాలకు వైద్యులు అవైలబిలిటీ ఉంటుంది. ఈ రోజుకి కూడా వైద్యులు లేనటువంటి గ్రామాలు చాలా గ్రామాలు ఉన్నాయి. సో ప్రజలకు అందుబాటులోకి కనుక ప్రజా వైద్యం వచ్చినట్టయితే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కానీ ఇక్కడ ప్రైవేటు నిర్వహణ పెరిగితే ఏమవుతుంది, ఫీజుల పేరుతో వాళ్ళ రక్తాన్ని పీల్చి పిప్పి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ప్రతి సేవల మీద కూడా డబ్బులే. దీని మీద మళ్ళీ ఇక్కడ భారీగా మూటలు కట్టేసేసుకొని దీన్ని మళ్ళీ డాలర్ల రూపంలో వాళ్ళు మార్చుకుంటారు. వాడెవడో కూడా వాడి మొహం కూడా తెలియదు మనకి. తర్వాత చాలా నామ్స్ ఉంటాయి. ప్రైవేట్ కాలేజీలు కాదు, ఏ మెడికల్ కాలేజీలు కానీ ఏ ఆసుపత్రులకైనా స్టార్ హాస్పిటల్స్కి ఇంత పర్సంటేజ్ పేదలకు చేయాలని ఉంటుంది. ఏ హాస్పిటల్ కూడా చేయదు, ఆన్ పేపర్ అంతే. దాన్ని ఏం చేస్తారో తెలియదు. సో ఇంత నిర్దయగా వాళ్ళు వ్యవహరిస్తుంటారు రోగుల పట్ల. చూసాం సాక్షాత్ ప్రతి వాళ్ళు కూడా కోవిడ్లో అనుభవించినటువంటి బాధలే కదా. సో ఇది ఇక 4వ అంశం బీచ్ షాక్స్. అంటే ఎంత ఇదైపోయిందంటే అటు భవానీ ఐలాండ్ విజయవాడలో ఇది పవిత్రమైనటువంటి కృష్ణమ్మ, అక్కడ ఆ పర్యాటక ప్రాంతాల పేరుతో ఆ భవానీ ఐలాండ్లో అక్కడ మందుబాబుల కోసం ఒక బ్రహ్మాండమైనటువంటి ఇది కడతారు. కృష్ణమ్మ అటేమో దుర్గమ్మ, ఇటు కృష్ణమ్మ, రెండూ కూడా ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశాలు. అక్కడ మందుబాబుల కోసం అన్ని సౌకర్యాలు పెడతారంట. ఇది ఆ రాష్ట్రానికి ఆదాయం వస్తుందని చెప్తున్నారు. అంటే ఎంత అపవిత్రం చేస్తున్నారు. పవిత్రమైనటువంటి నదీ జలాల మధ్య విచ్చలవిడితనానికి సంబంధించినటువంటి వీటిల్ని బీచ్ షాక్స్ అని చెప్పిన ప్రజలకు షాక్స్ ఇస్తారు. సంబంధించి ఇటీవల ఆయన విశాఖపట్నం ఎంపీ భరత్ ఏంటి తప్పేంటి బీచ్ లో మద్యం బీరు తాగేది అన్నాడు. బీరు తెలుగుదేశం అధ్యక్షుడు శ్రీనివాసరావు అయితే బీరు ఎనర్జీ డ్రింక్ లాంటిది అదే వాళ్ళ అది. మరి అదే కేరళ చూడండి, కేరళ చూస్తే ఎంత అసలు అక్కడ నిజానికి హిందువుల సంఖ్య చాలా తక్కువ. కానీ భారతదేశంలో ప్రతి కార్నర్లో కూడా ఆ సంస్కృతి సంప్రదాయం అవన్నీ కూడా ఉట్టిపడేటువంటి రాష్ట్రం. గాడ్స్ ఓన్ కంట్రీ అని చెప్పుకుంటారు కేరళని, గాడ్స్ ఓన్ కంట్రీ. అక్కడ కూడా మరి మందు కొట్టేవాళ్ళు లేరంటే ఉన్నారు. కానీ ప్రభుత్వ నిర్వహణలో ఈ ఏదైతే టూరిజం అయితే ఉందో ఆ టూరిజంలో ప్రతి చోట కూడా భారతీయ సంస్కృతి సంప్రదాయం అనేటువంటిది ఉట్టిపడుతూ ఉంటుంది. ప్రతి కార్నరు నేను చూశాను. నేను ఎంతో ఆధ్యాత్మిక చింతన అక్కడ. సో అక్కడ సంస్కృతి కానీ ఆయుర్వేదం కానీ భారతదేశంలోనే చాలా ఫేమస్ కదా. ఆ విధంగా అటు ఆయుర్వేదం కానీ ఇటు ప్రకృతి ఇది కానీ దేవాలయాలు కానీ వీటన్నిటికీ సంబంధించి కేరళ ఒక పర్యాటక ప్రాంతానికి ఒక రోల్ మోడల్గా ఉంటుంది. ఆ విధంగా ఎందుకు చేయలేరు? ఆంధ్రప్రదేశ్లో అనేకమైనటువంటి పురాతన దేవాలయాలు ఉన్నాయి, సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి దేవాలయాలు ఉన్నాయి. ఇటు సముద్ర తీరం ఉంది, బౌద్ధ క్షేత్రాలు ఉన్నాయి, అటవీ సంపద ఉంది. ఇవన్నీ కూడా ప్రజా ప్రయోజనాల కోసం సంస్కృతి సంప్రదాయాలతో సనాతన ధర్మం అని చెప్తుంటారు కదా. ఆ వైభవంతో చేసినట్టయితే మతాలకు అతీతంగా టూరిస్టులు వస్తారు, విదేశీ టూరిస్టులు వస్తారు. అక్కడ కేరళలో ఎంతమంది వస్తారండి చూశాను నేను. కానీ అది కాదు, ఇక్కడ వీళ్ళకి కావాల్సింది ఏంటంటే మందు బాబులకి ఒక విందు ఏర్పాటు చేయాలన్నమాట. ఇది ఎంత దారుణమైన పరిస్థితి మరి చూడాలి. దీన్ని పీపీపీ అని చెప్పి పేరుతో మొత్తం అన్నిటినీ కూడా పూర్తిగా కలుషితం చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇక ఈ ఎంఓయూల సంగతి వద్దాం. ఎంఓయూలు వచ్చేస్తున్నాయి, పెట్టుబడులు వచ్చేస్తున్నాయి, అది వచ్చేస్తున్నాయి, ఇది వచ్చేస్తున్నాయి, పెద్ద హైప్ క్రియేట్ చేస్తూ ఉన్నారు కదా. ఈ హైప్ క్రియేట్ చేస్తే ఈ మధ్య మనం చూసాము అసలు రాష్ట్రం యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే మొత్తం నా దగ్గర ఒక డేటా కూడా ఉంది. ఈ డేటా ప్రకారం చూసుకుంటే అన్నీ కూడా వరుసపెట్టి 2024-25లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 12.94% పెరిగిందని చెప్తున్నారు. కానీ
పారిశ్రామిక రంగ అభివృద్ధి కేవలం 6.71% ఉండటం అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్ట్స్. ఇది రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు, ఇవన్నీ అప్పులు, ఇవన్నీ కూడా గణనీయంగా పెరిగిపోతున్నటువంటి వాస్తవాలు ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ దీని మీద డిబేట్ జరగదు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏమన్నా ఉన్నాయా? మరి విపరీతంగా మీరు సింగపూర్ అని వెళ్తుంటారు, దావోస్ అని వెళ్తుంటారు కదా. వెళ్తా ఉంటే 25-26 పరిస్థితి చూస్తున్నట్టయితే చాలా మీరు చెప్పిన దానికి జరుగుతున్న దానికి ఎక్కడా కూడా పోలిక పొంతన లేదనేది ఇక్కడ గణాంకాలు చెప్తున్నటువంటి మాట. 24లో ఎంఓయూలు చాలా ఘనంగా మీరు ఏర్పాటు చేసుకున్నారు కదా. ఆ ఎంఓయూల్లో చాలా నిశ్శబ్దంగా సైలెంట్గా కొంతమంది వెళ్ళిపోతున్నారు. మనకి ఎందుకు వచ్చిన గొడవలు అని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసి దాని మీద ఏం చేస్తున్నారు? ఇదిగో ఇక్కడ ప్రతిపక్షం చాలా గొడవలు చేస్తూ ఉంది, అల్లకల్లోలం చేస్తూ ఉంది, అందుకని వెళ్ళిపోతున్నారని చెప్తున్నారు. ఎవరండి ఇప్పుడు జాతీయ మీడియాలో కానీ ప్రపంచ మీడియాలో కానీ నడి రోడ్డు మీద సామాన్య పౌరుల్ని కాళ్ళు విరగ్గొట్టేటువంటి పరిస్థితి, పోలీస్ స్టేషన్స్లో మనుషులను తగలబెట్టే ఆనవాళ్ళు కూడా దొరకనటువంటి పరిస్థితి, బాలికలు నీళ్ళల్లో పడి ఇదైతే ఆచూకీ దొరకనటువంటి పరిస్థితి, బాలికల అదృశ్యం అయితే ఇంత పెద్ద పోలీసు వ్యవస్థ ఉందని చెప్పుకునేటువంటి దీంట్లో ఆ బాలిక ఎటెడిపోయిందో ఏమైపోయిందో కూడా తెలియలేని పరిస్థితుల్లో 1-2 ఇవన్నీ మీరు మీ మీడియాలో ఒకవేళ ప్రచురితం కాకపోవచ్చు, మీకు బాగా అవుదే దాంట్లో, కానీ నేషనల్ మీడియాలో కానీ ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ఇలాంటి వార్తలన్నీ కూడా ఈ రోజున ఇంత పెద్ద విస్తృతమైనటువంటి నేపథ్యంలో ఇవన్నీ వస్తాయి. సో అది మీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకి అవి సూచీలుగా ఉంటాయి. దాన్ని బట్టే పరిశ్రమలు పెట్టుబడులు అనేవి వస్తాయి. అది ఇప్పుడు మనం ఇవాళ ఒక ఢిల్లీలో న్యూస్ చూసాం, దాన్ని మనం తర్వాత డిస్కస్ చేయొచ్చు. ప్రపంచంలోనే హైయెస్ట్ పొల్యూషన్ ఉన్నటువంటి రాజధానులు ఏది అని అంటే ఢిల్లీ అని చెప్పాను. అందుకని ఢిల్లీకి రావడానికి చాలామంది విదేశీ వీళ్ళు అంబాసిడర్స్ లాంటి వాళ్ళు లేకపోతే మిగతా కంపెనీ వాళ్ళు పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరు కూడా ఢిల్లీ వెళ్ళడానికి ఇష్టపడటం లేదంట డెవలప్డ్ కంట్రీస్ నుంచి, ఎందుకంటే ఆ పొల్యూషన్కి భయపడిపోయి. ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చూసి భయపడిపోయి మనకెందుకు వచ్చిన కూడా ఇక్కడ ప్రశాంతంగా వ్యాపారం చేసుకునేవాళ్ళం, మనకు అవసరం అయ్యేదని చెప్పని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి మీరు క్రియేట్ చేస్తున్నారు పాలకులుగా. ఎంత ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉండాలండి డెవలప్మెంట్కి సంబంధించి. జాయిన్ అయ్యారు సార్ గెస్ట్ వంగ గీతా విశ్వనాథ్ గారు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకురాలు. మేడం నమస్తే అండి. గీత గారు వారు కూడా మన మధ్య ఈ అక్కడ ఈ మట్టి తవ్వకాల మీద వాటి మీద వీటి మీద చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మరి వచ్చారండి. సో ఈలోపు ఒక చిన్న బ్రీఫ్గా చెప్తా. సో ఇక్కడ మూలధన వ్యయానికి వచ్చినట్టయితే అప్పుల కుప్పలవుతూ ఉన్నాయి. తర్వాత మొత్తం 23-24తో పోలిస్తే 24-25లో మూలధన వ్యయం 2.889 కోట్లు, అంటే సుమారు 12% తేడా ఉందనేది చెప్తున్నారు. కానీ వారం అప్పులు. సో మనతో గెస్ట్ గా జాయిన్ అయ్యారు ఎంపీ,